ఇక్కడ పరిసయ్యులను కూడా దేవుడు అంటున్నాడు, మీ హృదయాలు దేవుడికి తెలుసయ్యా. ఏంటి మీ హృదయాలు? మీరు మనుషులు ఎదుటే నీతిమంతులు అనుకుంటారు, కానీ దేవుడి ముందు దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. అంటే యేసు ప్రభు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనుషుల ముందే నీతిమంతులుగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మనం ఇందులో ఉండమా అంటే మేబీ వీ ఆల్సో క్యాన్ బి. మనము కూడా మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకోవాలని ట్రై చేయొచ్చు. హీ ఈజ్ ఎ గుడ్ పాస్టర్, హీ ఈజ్ ఎ గుడ్ బిలీవర్, హీ ఈజ్ ఎ గుడ్ ఇవాంజలిస్ట్, హీ ఈజ్ ఎ గుడ్ గాయ్ అని అనిపించుకోవాలని, వినబడాలన్నది మన హృదయంలో లోతుల్లో ఉందనుకో, దట్ మీన్స్ మనం ఎక్కడో మనం కూడా వీఆర్ వర్షిప్పింగ్, మన సొంత పేరును మనం వర్షిప్ చేస్తున్నట్టే. ఈరోజు చాలా మందికి ఆ కోరికలు ఉన్నవి. మనుషుల ముందు మనం నీతిమంతులు అనిపించుకోవాలి, మనుషుల ముందు గొప్ప చేసుకోవాలి అన్నది మనకి తెలియకుండా వచ్చే స్వభావం అది. ఆ రోజున పరిసయ్యులకు కూడా అదే స్వభావం ఉన్నది. మెనీ పీపుల్ దే డిజైర్ దిస్, వాళ్ళు కోరుకుంటారు. అండ్ ప్రతిరోజు మనం కూడా సంహౌ ఎక్కడో చోట హృదయము బహు మోసకరమైంది. ఆ అండర్లైన్ ఫ్యాక్టర్, నేను ఎదగాలి అన్న ఫ్యాక్టర్ ఎప్పుడైతే ఉన్నదో, తన హృదయ లోతుల్లో ఎప్పుడైతే అది ఉన్నదో, అతడు దేవుణ్ణి మహింపరచలేడు. ఈరోజు చాలా మంది దేవుణ్ణి మహింపరచలేకపోవడానికి కారణము తమను తామును మహింపరచుకోవడం, తమ ఖ్యాతి కొరకు తమగా నుంచి బ్రతకడం వల్ల వాళ్ళకి దేవుడు అనే ఆలోచన లేదు. రిమెంబర్, ఈ పరిసయ్యులు ఎవరు? దేవుడి వాక్యం తెలిసిన వాళ్ళే, కానీ వాళ్ళకి డబ్బాస్ ఎక్కువ ఉన్నది. వీళ్ళు దేవుడి చేత పిలువబడ్డ దేవుడి ఇజ్రాయెల్ ప్రజాంగంలో ఉన్న వ్యక్తులే, కానీ వాళ్ళకి స్వనీతి ఎక్కువ ఉన్నది. లోకస్తులు చూస్తే, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చూస్తే, వీడేం తప్పు చేయలేదు, వీడు మంచివాడే, ఎస్ ఈస్ గుడ్. కానీ వాస్తవానికి దేవుడి దృష్టిలో డబ్బాసి ఉన్నవాడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతమందికి అబద్ధాలు చెప్తూ, నువ్వు మనుషుల్ని మోసగిస్తూ, నాసిరకమైన వాటిని నువ్వు అమ్ముతున్నావు మాటలు చెప్పి. మనుషులకు అది పాపంగా కనపడదు, కానీ దేవుడు హృదయాన్ని పరిశీలించినప్పుడు పాపం లోపల ఉన్నటువంటి, హృదయ లోతుల్లో ఉన్నటువంటి స్వనీతి అన్నిటిని కూడా ఆయన గమనిస్తాడు. అందుకే అంటున్నాడు, డాంబికులు అన్నాడు, గర్వించేటువంటి వ్యక్తులు, వారు నా సన్నిధిలో నిలవలేరు. సిన్ అనేది 2 అంచులు కలిగి ఉంటుంది. అది ఎప్పుడు కూడా మనం మంచి చేసే దాంట్లో కూడా పౌలు అంటాడు, నేను ఎక్కడైతే మేలు చేయాలనుకుంటున్నాడో అక్కడ పాపం కనపడుతుంది నాకు అంటాడు. అంటే ఐ వాజ్ టెంప్టెడ్ టు బోస్ట్, నేను అతిశయపడటానికి చాలా సార్లు ఐ వాజ్ బీయింగ్ టెంప్టెడ్, ఇది నాదే అని చెప్పాలని కోరుకుంటారు. Man have this innate capacity to boast himself. That is the natural ability. Natural గా, inherent గా కెపాసిటీ ఏదైనా ఉంది అని అంటే, that is to boast of his own